ముద్రగడ పద్మనాభం అంతిమ దర్శనం కోసం ఆయన కుమార్తె క్రాంతి కిర్లంపూడికి చేరుకున్నారు. అయితే ఆమె రాకతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా కుటుంబ సభ్యుల సూచనల మేరకు ప్రతిపాడు సమీపంలో క్రాంతి కాన్వేను నిలిపివేశారు. అనంతరం ఆమె ఒక్కరినే పోలీసు భద్రత మధ్య ముద్రగడ నివాసానికి తీసుకెళ్లారు. ఉదయం 7:55 క్రాంతి ఇంట్లోకి ప్రవేశించగా అక్కడున్న బంధువులు, అభిమానులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు వచ్చిన ఆమెను ఫ్రీజర్ బాక్స్ కు కూడా టచ్ కూడా చేయనీయలేదు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు ఆమె తల్లి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పే అవకాశం కనిపించడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని క్రాంతిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఉదయం 8:05 ఆమె ముద్రగడ నివాసం నుంచి బయలుదేరారు. మొత్తం 10 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పరిణామాలు కిర్లంపూడిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.